సార్ ఇన్వెస్ట్ చేద్దాం మంత్లీ ఒక 1 lakh 2 lakhs సేవింగ్స్ అకౌంట్ నుంచి చేయమంటారా కరెంట్ అకౌంట్ నుంచి చేయమంటారా అంటారు. సామాన్య ప్రొపర్టర్షిప్ బిజినెస్ కానీ ఎల్ఎల్పి బిజినెస్ కానీ చేస్తే సీమ్లెస్ గా అమౌంట్ తెచ్చుకోవచ్చా? ఇప్పుడు ఒక కస్టమర్ నుంచి కూడా సేవింగ్స్ అకౌంట్కి వేయించుకోవచ్చా, లేదా కరెంట్ అకౌంట్కి వేసుకొని అక్కడ నుంచి సేవింగ్స్ అకౌంట్కి వేసుకోవాలా? పెద్ద బిజినెసెస్ ఈ మిస్టేక్ చేయరు. జనరల్లీ చిన్న చిన్న బిజినెస్ చేసే వాళ్ళు ప్రొపరేటర్షిప్ కన్సర్న్స్ వీళ్ళు బాగా ఈ మిస్టేక్ చేస్తారు. వాళ్ళకి సేవింగ్స్ అకౌంట్ని లెఫ్ట్ అండ్ రైట్ యూస్ చేస్తారు. రీసెంట్గా బిజినెస్ స్టార్ట్ చేశారు. బిజినెస్ స్టార్ట్ చేసి వాళ్ళ సేవింగ్స్ అకౌంట్లో డబ్బులు తెచ్చుకుంటూ ఉన్నారు. బిజినెస్ ట్రాన్సాక్షన్స్ అని డిపార్ట్మెంట్ ఏమంటదంటే సేవింగ్స్ అకౌంట్లో వచ్చిన డిపాజిట్స్ మొత్తం మీద ట్యాక్స్ కట్టేసేయాలంటది. విధాడిందిరా నీతో నీ వింత నాటకం. ఇప్పుడు నాకు కస్టమర్ పే చేస్తున్నాడు, గూగుల్ పే చేస్తాడు. ఇప్పుడు 1 year అయిపోయాక చూస్తే ఇప్పుడు నాకు నా సేవింగ్స్ అకౌంట్ లో నేను 1.4 crore కలెక్ట్ చేస్తాను. నిజానికి 1.4 crore 70 lakhs 80 lakhs ఖర్చుపోయింది, మీరు 40 లక్షలు. ఇప్పుడు అలా జరిగినప్పుడు మీరు చెప్పిన ఎగ్జాంపుల్ ప్రకారం 1.4 crore ఏదైతే నా అకౌంట్ ఉందో మొత్తం నా ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలంటారా? కట్టమని డిపార్ట్మెంట్ అడిగింది. వచ్చే లెక్క కంటే పోయే లెక్క కూడా దేవిరా. కరెంట్ అకౌంట్లో ఓన్లీ బిజినెస్ ట్రాన్సాక్షన్స్. సేవింగ్స్ అకౌంట్లో డబ్బులు పడ్డాయి అంటే అది ప్రాఫిట్ అంతే. బ్యాంకర్స్ కరెంట్ అకౌంట్కి కూడా డెబిట్ కార్డ్ ఇస్తారు. డెబిట్ కార్డ్ ఉంది అంటే యూపీఐ లింక్ చేసుకోవచ్చు. ఈ పాయింట్ చాలా మంది మిస్ అవుతారు. సేవింగ్స్ అకౌంట్ లో కనుక బిజినెస్ ఇన్కమ్ తీసుకుంటే ప్రాబ్లం అవుతుంది అన్నారు. ఓకే, కానీ మరి సేవింగ్స్ అకౌంట్ లో నేను బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తే నాకు ఇంట్రెస్ట్ రేట్ బ్యాంక్ కరెంట్ అకౌంట్ లో కరెంట్ అకౌంట్ ఇంట్రెస్ట్ రాదు కదండి. కరెంట్ అకౌంట్లో బ్యాలెన్స్ మెయింటైన్ చేసినా మీకు ఇంట్రెస్ట్ వస్తుంది. ఎలా అంటే దానికి స్వీప్ ఇన్ అండ్ స్వీప్ అవుట్ ఫెసిలిటీస్ అని అంటారు. మనకంట గారు, మాకు ఇన్వెస్టర్స్ వచ్చినప్పుడు బిజినెస్ చేస్తున్న వాళ్ళు సార్ ఇన్వెస్ట్ చేద్దాం మంత్లీ ఒక 1 lakh 2 lakhs సేవింగ్స్ అకౌంట్ నుంచి చేయమంటారా కరెంట్ అకౌంట్ నుంచి చేయమంటారా అంటారు. సీమ్లెస్ గా డబ్బులు సేవింగ్స్ అకౌంట్ కి కరెంట్ అకౌంట్ కి మూవ్ చేసుకోవచ్చా? మాకేమో కేవైసీ అంత కాంప్లికేషన్ లేకపోతే సేవింగ్స్ అకౌంట్ చెప్తున్నాం, సేవింగ్స్ అకౌంట్ చేసుకుని బెస్ట్ అంటాం. అసలు ఈ సేవింగ్స్ అకౌంట్ కి కరెంట్ అకౌంట్ కి సంబంధించిన ప్రొపర్టర్షిప్ బిజినెస్ కానీ ఎల్ఎల్పి బిజినెస్ కానీ చేస్తే సీమ్లెస్ గా అమౌంట్ తెచ్చుకోవచ్చా? ఇప్పుడు ఒక కస్టమర్ నుంచి కూడా సేవింగ్స్ అకౌంట్ కి వేయించుకోవచ్చా, లేదా కరెంట్ అకౌంట్ కి వేసుకొని అక్కడ నుంచి సేవింగ్స్ అకౌంట్ కి వేసుకోవాలా? అంటే మోస్ట్లీ స్మాల్ బిజినెస్ లో వస్తుంది కదండి. ఇప్పుడు ప్రొపర్షిప్ ఉంటుంది, పార్ట్నర్షిప్ ఉంటుంది, ఎల్ఎల్పి ఫార్మ్స్ ఉంటాయి కదా. అసలు ఒక్కసారి ఈ సేవింగ్స్ అకౌంట్ అండ్ కరెంట్ అకౌంట్స్ లో వచ్చే ఛాలెంజెస్ ఏంటి, మీరు మీ ప్రాక్టీస్ లో చూసి ఒక్కసారి మాకు వివరంగా చెప్తారా? ఇది ఒక పాయింట్ చాలా మంది అర్థం చేసుకోవాల్సింది సార్. ఎలా అంటే మార్కెట్లో చిన్న చిన్న బిజినెస్ పీపుల్ అనుకోండి, పెద్దవాళ్ళు అంటే పెద్ద బిజినెసెస్ ఈ మిస్టేక్ చేయరు. జనరల్లీ చిన్న చిన్న బిజినెస్ చేసే వాళ్ళు ప్రొపరేటర్షిప్ కన్సర్న్స్ వీళ్ళు బాగా ఈ మిస్టేక్ చేస్తారు. వాళ్ళకి సేవింగ్స్ అకౌంట్ని కరెంట్ అకౌంట్ని లెఫ్ట్ అండ్ రైట్ యూస్ చేస్తారు. ఆ డిఫరెన్స్ ఏంటి అనేది కూడా యూజ్ చేసుకోరు. ఇందాక నేను మీకు క్రెడిట్ కార్డ్ ట్రాన్సాక్షన్కి సంబంధించి ఒక పాయింట్ చెప్పాను. ప్రతి ఒక్క ఫైనాన్షియల్ ప్రోడక్ట్కి ఒక పర్పస్, ఒక మీన్స్ ఉంటుంది. ఆ పర్పస్ని బేస్ చేసుకొని ఆ ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్ని మనం యూజ్ చేసుకోవాలి. ద సేమ్ వే ఇప్పుడు కరెంట్ అకౌంట్ నుంచి సేవింగ్స్ అకౌంట్, సేవింగ్ అకౌంట్ నుంచి కరెంట్ అకౌంట్ అట్లా క్రాస్ యూటిలైజేషన్ చేయడంలో తప్పు లేదు అన్నప్పుడు అసలు 2 ప్రోడక్ట్స్ పెట్టాల్సిన అవసరం ఏంటి సార్? అసలు అవసరమే లేదు. కానీ ఒక 2 ప్రోడక్ట్స్ ఉన్నాయంటే దానికి ఒక మీనింగ్ ఉంటుంది. సో అది ఏంటనేది మనం తెలుసుకొని మనం ట్రాన్సాక్షన్ చేసుకోవాలి. ఇక్కడ ఎలా ఉంటుందంటే సార్, రీసెంట్లీ ఒక నోటీస్ చూసాం సార్. ఏమైందంటే ఒక స్మాల్ బిజినెస్ యూనిట్ వాళ్ళు కరెంట్ అకౌంట్ తీసుకోలేదు. చిన్న బిజినెస్ యూనిట్ వాళ్ళు ఏం చేశారంటే రీసెంట్గా బిజినెస్ స్టార్ట్ చేశారు. బిజినెస్ స్టార్ట్ చేసి వాళ్ళ సేవింగ్స్ అకౌంట్లో డబ్బులు తెచ్చుకుంటూ ఉన్నారు. బిజినెస్ ట్రాన్సాక్షన్స్ అన్ని, బిజినెస్ రెవెన్యూ మొత్తం. డిపార్ట్మెంట్ ఏమంటదంటే సేవింగ్స్ అకౌంట్లో వచ్చిన డిపాజిట్స్ మొత్తం మీద ట్యాక్స్ కట్టేసేయాలంటది. అది డిపార్ట్మెంట్ కన్సిడర్ చేయదు. ఇక్కడ టెక్నికల్ గా చూసే సార్, సేవింగ్స్ అకౌంట్ కి కరెంట్ అకౌంట్ కి డిఫరెన్స్ అదే. కరెంట్ అకౌంట్ లో డిపాజిట్ అయిందనుకోండి, that department can treat it as this amount is related to business and it's a turnover. కంపెనీ టర్న్ ఓవర్ కింద కన్సిడర్ చేసింది. అదే సేవింగ్స్ అకౌంట్ కింద వచ్చే అమౌంట్ అంతా కూడా ఇట్స్ ఏ రెవెన్యూ అనుకుంది, లైక్ ప్రాఫిట్ అనుకునేది. ఓకే, బిజినెస్ చేసిన తర్వాత వచ్చిన రియలైజ్డ్ ఇన్కమ్ ఏదైతే ఉంటుందో, ఆఫ్టర్ ఆల్ ఎక్స్పెన్సెస్ ఏదైతే మిగిలిన ప్రాఫిట్ ఉంటుందో దాన్ని మనం సేవింగ్స్ అకౌంట్కి మూవ్ చేసుకొని మనం దాన్ని యూజ్ చేసుకోవాలి. ఇది ప్రాసెస్. కరెంట్ అకౌంట్లో ఓన్లీ బిజినెస్ ట్రాన్సాక్షన్స్. సేవింగ్స్ అకౌంట్లో డబ్బులు పడ్డాయి అంటే అది ప్రాఫిట్ అంతే. ఆ ప్రాఫిట్ని నీ పర్సనల్ యూజెస్ కోసం యూజ్ చేసుకోవడానికి ఆ సేవింగ్స్ అకౌంట్. సో సింపుల్ వే, కరెంట్ అకౌంట్లో డిపాజిట్ పడితే టర్న్ ఓవర్ కింద కన్సిడర్ చేసుకొని, డెబిట్స్ ఉన్నాయని ఎక్స్పెండిచర్స్ కింద కన్సిడర్ చేసుకొని ప్రాఫిట్ ఏరియా అవ్వడానికి స్కోప్ ఉంటుంది. మీరు చెప్పడానికి, ఎక్స్ప్లెయిన్ చేయడానికి, ఈవెన్ ఇఫ్ యూ గెట్ ఎనీ ఇష్యూస్ ఫ్రమ్ ద ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్. బట్ ద సేమ్ వే మీరు సేవింగ్స్ అకౌంట్లో డిపాజిట్స్ పడితే
సార్ ఇదంతా నా టర్న్ ఓవర్, ఈ ఖర్చు పెట్టిందంతా నేను నా బిజినెస్ ఎక్స్పెండిచర్ సార్ అని చెప్పి చెప్పడానికి లేదు. వెన్ ఇట్ ఈస్ ఏ బిజినెస్ ఎక్స్పెండిచర్, మీరు కరెంట్ సేవింగ్స్ అకౌంట్ ఎందుకు యూజ్ చేశారు? కరెంట్ అకౌంట్ కదా యూజ్ చేయాల్సిందే అంటారు. సో ఆల్ ఎక్స్పెండిచర్స్ కెనాట్ బి కన్సిడర్ యాజ్ బిజినెస్ ఎక్స్పెండిచర్. అవగాహన ఎట్లుంటుందండి? ఇప్పుడు మీరు చూడండి, ఇప్పుడు ట్రెండ్ ఏంటి? పచ్చళ్ళ బిజినెస్. మ్. ఇప్పుడు ఒక వ్యక్తి పచ్చళ్ళు పెడుతున్నాడు. మ్. ఆయన ఒక చిన్న కుటీర పరిశ్రమ ఏర్పాటు చేసుకొని 4 ఫీమేల్కి ఎంప్లాయ్మెంట్ ఇచ్చాడు, వాళ్ళకి రోజువారీ కూలీ ఇస్తున్నాడు, మిర్చి దంచిస్తున్నాడు, మసాలాలు చేస్తున్నాడు, పచ్చళ్ళు పెడుతున్నాడు, రీల్ చేసాడు, అమ్మేశాడు, మ్. గూగుల్ పే ఇచ్చేస్తున్నాడు. మ్. ఇప్పుడు పచ్చళ్ళు అమ్మేస్తున్నాడు, డబ్బులు వచ్చేస్తున్నాయి మ్. కదా. ఇప్పుడు సరుకులకు ఒక 10 లక్షలు ఖర్చు పెట్టాడు, 20 లక్షలు అయింది మంత్, మ్. మొత్తం సేవింగ్స్ అకౌంట్కి వచ్చేసింది. మ్. ఇప్పుడు అప్పుడు ఎవరు నోటీసులు మ్. ఎవరు పట్టించుకోరు. ఈయన బిజీ ఏది? పచ్చడి బాగా పెట్టడం, అమ్మటం, ప్రమోట్ చేసుకోవటం. మంచిగా పచ్చడి పెట్టాడు, మొత్తం సేవింగ్స్ అకౌంట్. కరెంట్ అకౌంట్ ఓపెన్ చేయాలని ఎక్కడ ఉంది క్లారిటీ? ఇప్పుడు నాకు కస్టమర్ పే చేస్తున్నాడు, గూగుల్ పే చేశాడు, మ్. స్కాన్ మ్. డన్ అయిపోయింది. ఇప్పుడు 1 year అయిపోయాక చూస్తే ఇప్పుడు దాకా నా సేవింగ్స్ అకౌంట్ లో నేను 1.4 crore కలెక్ట్ చేశాను. మ్. మ్. నిజానికి 1.4 crore లో 70 lakhs 80 lakhs ఖర్చు పోయింది, మీరు 40 లక్షలే. మ్. ఇప్పుడు అలా జరిగినప్పుడు మీరు చెప్పిన ఎగ్జాంపుల్ ప్రకారం 1.4 crore ఏదైతే నా అకౌంట్ ఉందో మొత్తం నా ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలంటారా? కట్టమని డిపార్ట్మెంట్ అడిగిద్ది. అమ్మా, అమ్మా జర్ర ఉంటే చచ్చిపోతుంటరా. అంటే ఇక అందుకే సార్ అవదు. ఇక్కడ యూపీఐ వచ్చిన తర్వాత ఇక్కడ ఇదే ఇష్యూ అవుతుంది సార్. యూపీఐ ట్రాన్సాక్షన్ చేయాలి, క్యూఆర్ కోడ్ చేయాలి. నేను యూపీఐ పేమెంట్ చేయడానికి నాకు అవ్వట్లేదు. కరెంట్ అకౌంట్ అయితే యూపీఐ రాదు కదా, లింక్ అవ్వదు కదా అనే ఒక మిత్లో అందరూ ఏం చేస్తున్నారంటే చాలా మంది వాళ్ళ పర్సనల్ అకౌంట్స్కి ట్రాన్స్ఫర్ చేసుకుంటారు. లక్షలు అమౌంట్స్ ట్రాన్స్ఫర్ చేసుకొని దీని నుంచి యూపీఐ పేమెంట్ చేయటము, లేకపోతే నేను పేమెంట్ చేయాల్సినవి అన్ని ఎట్లాగో యూపీఐ కదా చేస్తుంది, పర్సనల్ అకౌంట్ నుంచి చేస్తున్నాను కదా, సో డబ్బులు తెచ్చుకునే కూడా పర్సనల్ అకౌంట్కి తీసుకొచ్చుకుంటే నెంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ ఉండవని చెప్పేసి అలా చేస్తున్నారు. కానీ ఇక్కడ మిస్ అవుతుంది ఏంటంటే సార్, బ్యాంకర్స్ కరెంట్ అకౌంట్కి కూడా డెబిట్ కార్డ్ ఇస్తారు. ఓకే, డెబిట్ కార్డ్ ఉంది అంటే యూపీఐ లింక్ చేసుకోవచ్చు. ఓకే. ఈ పాయింట్ చాలా మంది మిస్ అవుతారు. బ్యాంకర్ని అడగండి, నా కరెంట్ అకౌంట్కి డెబిట్ కార్డ్ ఇవ్వండి అని చెప్పేసి అడగండి, డెబిట్ కార్డ్ ఇస్తారు. మీ నెంబర్తో ఆ డెబిట్ కార్డ్ నెంబర్ని లింక్ చేసుకొని యూపీఐ లింక్ చేసుకోండి. ఆ యూపీఐ నుంచి అంటే ఇంకా కరెంట్ అకౌంట్కి యూపీఐ కోడ్ వస్తుంది కదా, స్కానర్ వస్తుంది కదా, ఆ స్కానర్ని కస్టమర్స్కి ఇవ్వండి, కరెంట్ అకౌంట్కి డబ్బులు తెప్పించుకోండి. అదే యూపీఐ నుంచి మీ వెండర్స్కి అందరికీ అమౌంట్స్ పే చేసేసుకోండి. సింపుల్ థింగ్. మీరు చెప్తుంది ఏంటంటే అందరికి అర్థం అవడానికి, ఏ చిన్న వ్యాపారం చేసినా ఫస్ట్ కరెంట్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి. అంతే. కరెంట్ అకౌంట్ ఓపెన్ చేయాలంటే ఫార్మ్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, అంతే కదా. ఫరం రిజిస్ట్రేషన్ అనేది అంటే లైక్ లేబర్ లైసెన్స్, ఎంఎస్ఎంఈ సర్టిఫికేట్ ఇవి తీసుకున్నా కానీ కరెంట్ అకౌంట్ ఓపెన్ చేస్తారు సార్. మొత్తానికి ఎలాగైనా బ్యాంక్ లో కరెంట్ అకౌంట్ తీసుకొని దానికే ట్రాన్సాక్షన్ చేయాలి, అంతే. బిజినెస్ అంటే కరెంట్ అకౌంట్ సార్. అంతే. బిజినెస్ నుంచి వచ్చిన ప్రాఫిట్స్ ని యూజ్ చేసుకోవడానికి సేవింగ్స్ అకౌంట్ సార్. ఇది రియలైజేషన్. సో అది ఎంత చిన్న వ్యాపారం అయినా, చిన్నదైనా పొద్దున్నే పెద్దదైనా. పాల ప్యాకెట్లు వేసి డబ్బులు తీసుకున్నా కరెంట్ అకౌంట్ పెట్టుకో, అంతే చెరుకు రసం అమ్మినా కరెంట్ అకౌంట్ పెట్టుకో, అంతే. చేపలు రోడ్డు పక్కన అమ్మినా కరెంట్ అకౌంట్ ఏదైనా బిజినెస్ కదా సార్, అది బిజినెస్ కాదంటారు చెప్పండి. ఎక్కడ ఈ నాలెడ్జ్ ఎక్కడ ఉంటది? మీరు ఇప్పుడు యూపీఐ ఇస్ ది మేజర్ కల్పిట్ అన్నిటికీ. అవును. యూపీఐ నుంచి అన్ని ట్రాక్ చేస్తారు, మీకు మాకు వచ్చిందే కనపడుతుంది, ఖర్చులు కనపడవు. ఈయన ఏటీఎం నుంచి డ్రా చేసి ఖర్చు పెట్టేస్తాడు, అదంతా ఇన్కమ్ లో చూపించేస్తున్నారు. అందుకే బెంగళూరులో అంతా అది వచ్చేసింది, అపోజిషన్ వచ్చింది, బ్యాన్ యూపీఐ దాకా. అదే సార్, ఇది సగం ల్యాక్ ఆఫ్ అవేర్నెస్ సార్. ఇప్పుడు సార్ ఒకటి సార్, అవేర్నెస్ ఎప్పుడు వస్తుంది? ఒకసారి దెబ్బ తగిలిన తర్వాత జనాలు కళ్ళు తెరుస్తాయి కదా, ఆ దెబ్బ అనుకొని ఆ దెబ్బ ఇంకోసారి మనకు తగలకూడదు అనుకుంటే మనం సేఫ్ ఉంటాం, అంతే. సో అయితే ఈ టాపిక్ కి మేము ఒక మంచి thumbnail ట్రై చేస్తాం. సేవింగ్స్ అకౌంట్ లో కనుక వ్యాపారం డబ్బులు వస్తే ఏదో ఇంకా అలా. సార్ ఇప్పుడు సేవింగ్స్ అకౌంట్ లో కనుక బిజినెస్ ఇన్కమ్ తీసుకెళ్తే ప్రాబ్లం వస్తుంది అన్నారు, ఓకే. కానీ మరి సేవింగ్స్ అకౌంట్ లో నేను బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తే నాకు ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతుంది బ్యాంకర్ నుంచి. కరెంట్ అకౌంట్ లో కరెంట్ అకౌంట్ ఇంట్రెస్ట్ రాదు కదండి. కరెంట్ అకౌంట్ కూడా వస్తుంది సార్. కరెంట్ అకౌంట్ కూడా ఇంట్రెస్ట్ తీసుకోవచ్చు. కరెంట్ అకౌంట్లో బ్యాలెన్స్ మెయింటైన్ చేసినా మీకు ఇంట్రెస్ట్ వస్తుంది. ఓకే, ఎలా అండి? ఎలా అంటే దానికి స్వీప్ ఇన్ అండ్ స్వీప్ అవుట్ ఫెసిలిటీస్ అని అంటారు. అవును. లైక్ ఇది ఎలాగా ఆపరేట్ అవుతుందంటే సార్, ఫర్ సపోజ్ మీరు బ్యాంకర్కి ఒక ఇన్స్ట్రక్షన్ ఇవ్వాలి. ఫర్ సపోజ్ ఒక 1 lakh ఆర్ 50,000 ఆర్ 25,000 మీరు ఒక లిమిట్ సెట్ చేస్తారు. లిమిట్ సెట్ చేసిన తర్వాత బ్యాంకర్ ఏం చేస్తారంటే మీ కరెంట్ అకౌంట్ బ్యాలెన్స్ ఆ లిమిట్ కంటే ఎక్సీడ్ అయింది అంటే ఆ అమౌంట్ మొత్తాన్ని టర్మ్ డిపాజిట్ కింద కన్వర్ట్ చేస్తారు, అవును. స్వీప్ ఇన్. ఓకే, మళ్ళీ మీరు అనుకోవచ్చు సరే మళ్ళీ డిపాజిట్ వెళ్ళింది అనుకోండి, మళ్ళీ తర్వాత ఆటోమేటిక్గా డిపాజిట్ అయితే వెళ్ళిపోయింది, మళ్ళీ నాకు అవసరం ఉన్నప్పుడు ఆ డిపాజిట్ క్లోజ్ చేసుకోవాలి, తర్వాత నేను యూజ్ చేసుకోవాలంటే అది నాకు పెద్ద కాంప్లికేషన్ కదా సార్ అని అనుకోవచ్చు మీరు.
ఇదంతా ఆటోమేటిక్ థింగ్ సార్. స్వీప్ ఇన్ ఎట్లయితే ఆటోమేటిక్ అవుతుందో స్వీప్ అవుట్ కూడా అవుతుంది. ఓకే. ఎలా అంటే ఫర్ సపోజ్ మీరు 1 lakh అని చెప్పేసి బ్యాంకర్కి స్టాండర్డ్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. మీ అకౌంట్లో ఒక 10 lakhs ఉన్నాయి. ఏమవుతుంది, మీరు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ ప్రకారం ఆ ఎక్సెస్ 9 lakhs ఏదైతే ఉన్నాయో ఆ 9 lakhsని టర్మ్ డిపాజిట్ కింద కన్వర్ట్ అయ్యింది. ఓకే. ఇంట్రెస్ట్ అవ్వడం మొదలైద్ది. ఇంట్రెస్ట్ ఎక్కువ అవటం. మీరు ఫర్ సపోజ్ ఒక 5 lakhs మీరు ఎవరికైనా పేమెంట్ చేయాలి. మీరు డైరెక్ట్గా చెక్ ఇచ్చేసేయచ్చు, చెక్ పాస్ అయిపోతుంది. మీరు లేకపోతే ఆర్టీజీఎస్ పాస్ అయిపోతుంది. మీకు ఈవెన్ దో అది టర్మ్ డిపాజిట్కి వెళ్ళింది కదా అని చెప్పేసి ఈ బ్యాలెన్స్ని యూటిలైజ్ చేసుకోకుండా ఉండరు. ఈ బ్యాలెన్స్ యూటిలైజ్ అవుతూనే ఉంటుంది. ఇది మీరు ఎప్పుడైతే యూటిలైజ్ చేసుకుంటారో, ఇప్పుడు బ్యాలెన్స్ అమౌంట్ ఎంత ఉంది, ఇదివరకు 10 lakhs ఉండేది, 5 lakhs యూస్ చేసుకున్నారు, 5 lakhs అయింది కదా. ఈ 5 lakhsలో మోర్ దెన్ 1 lakh అంటే ఎంత, 4 lakhs రూపీస్, 4 lakhs మీద ఇంట్రెస్ట్ వస్తుంది. ఓకే. సో ఈ ప్రాసెస్ అనేది ఆటోమేటిక్ స్వీప్ ఇన్ అండ్ స్వీప్ అవుట్ అవుతుంది. ఓకే. సో మీరు ఎక్కడ టర్మ్ డిపాజిట్ చేయడానికి మీరేమీ సపరేట్ ప్రాసెస్ చేయాల్సిన అవసరం లేదు. టర్మ్ డిపాజిట్ని బ్రేక్ చేయడానికి ఎటువంటి ప్రాసెస్ చేయాల్సిన అవసరం లేదు. ఇది అంతా వర్చువల్గా మీకు ఏమీ ఎటువంటి ఇష్యూ లేకుండా, ఎటువంటిది అర్థం కాకుండా అంతా బ్యాక్ ఎండ్లో జరిగిపోతుంటుంది. మీకు ఈ రోజు మీరు కరెంట్ అకౌంట్ని ఏ ప్రాసెస్లో అయితే యూజ్ చేసుకున్నారో మీకు నచ్చినట్టుగా ఎంతైతే ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు, అమౌంట్ ఏ రోజైనా ఎంత అమౌంట్ అయినా అనేది, ఈవెన్ దో మీరు ఈ లిమిట్ సెట్ చేసుకొని మీరు ట్రాన్స్ఫర్ చేసుకోవాలనుకున్నా కూడా ఇన్ ద సేమ్ వే యూ కెన్ యూజ్ ఇట్. మీకు ప్రాక్టికల్గా ఆపరేషన్ లెవెల్లో మీకు 1% డిఫరెన్స్ కూడా ఉండదు. ఓన్లీ థింగ్ ఏంటంటే జరగాల్సిందంతా బ్యాక్ అండ్ జరుగుతూ ఉంటుంది. ఇంట్రెస్ట్ అనేది ఎక్కువ అవుతుంది. ఇంట్రెస్ట్ వచ్చిన తర్వాత అది కాస్త మనకి ఎక్స్ట్రా రెవెన్యూ కింద కన్సిడర్ చేసుకోవచ్చు మనం. అది కంపెనీ రెవెన్యూ అడిగిపోతే ట్యాక్స్ పే చేస్తారు. అది ట్యాక్స్ మాత్రం వదిలిపెట్టు మీరు. ట్యాక్స్ అయితే కట్టాలి సార్. సంపాదించినప్పుడు ట్యాక్స్ కట్టాలి సార్. సరే సార్, ఇంక తప్పేసి మీరు యాజ్ సిఐగా మీరు గవర్నమెంట్కి హెల్ప్ చేస్తారు కానీ మాకు చేసే విధంగా ఎక్కడ కనపడలేదు. సో స్వీప్ ఇన్ ఫెసిలిటీ వాడుకోవడం బెస్ట్ కరెంట్ అకౌంట్. మనం సేవింగ్స్ అకౌంట్లో అయితే మనం చేసుకోవచ్చు అనుకుంటాం కానీ కరెంట్ అకౌంట్ నుంచి కూడా తెచ్చుకోవచ్చు. కరెంట్ అకౌంట్ నుంచి కూడా చేసుకోవచ్చు. అది అలాగే ఉంటుందా సార్? సేవింగ్స్ అకౌంట్ లో మెయిన్ బ్యాలెన్స్ కి కరెంట్ అకౌంట్ ఇంకొంచెం బెటరే ఉంటుంది సార్. సేవింగ్స్ అకౌంట్ ఇంట్రెస్ట్ రేట్ కన్నా కూడా ఇది ఇంకొంచెం బెటర్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంటుంది. 3.5 ఉంటుంది. ఇది ఇంకా ఎక్కువ వస్తుంది సార్. 5% మీకు మోర్ దెన్ 5 యూ కెన్ ఎక్స్పెక్ట్ based on the balance maintained. based on the balance maintained, based on the number of days you maintained. Okay. అది అలాగా క్యాలిక్యులేట్ అవుతూ ఉంటుంది. ఏదైనా కానీ మీకు సేవింగ్స్ అకౌంట్ కంటే ఎక్స్ట్రానే వస్తుంది. ఓకే. సో ఏ వ్యక్తి అయినా వ్యాపారంలో ఉన్నట్లయితే సేవింగ్స్ అకౌంట్ ఎక్కడ వాడద్దు, మొత్తం కరెంట్ అకౌంట్ లో మెయింటైన్ చేసుకోండి. అంతే. సో దట్ మీకు లాభాలు ఎక్కువ ఉంటాయి, సేఫ్ ఉంటారు. పొరపాటున సేవింగ్స్ అకౌంట్ లో కనుక మీరు ఆ డబ్బులు తీసుకున్నట్లయితే మీ కస్టమర్స్ నుంచి, ఎండ్ కస్టమర్ నుంచి మొత్తం అమౌంట్ మీద ట్యాక్స్ పే చేసి ఉంటుంది. దాన్ని సేవింగ్స్ అకౌంట్ లో మీరు ఎక్స్పెన్సెస్ కింద చూపించుకోలేరు. ఎస్ కదా సార్? ఎస్. రైట్ సార్. థ్యాంక్స్ సార్. థ్యాంక్ యూ అండి.